పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 4 నియోజకవర్గాల్లో 50 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వలిపాడు నుంచి ఎనుకూరు వెళ్లే రహదారులు నిమ్మవాగు, వగిడేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం, ఖమ్మం వెళ్లే వాహనాలతో పాటు స్థానిక గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గంలో పల్లిపాడు సంబంధించి ఉన్నాం. ఇక్కడ నిమ్మవాగు, పగిడేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో 14 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో అన్ని వాగులకు సంబంధించి పరిస్థితి ఇదే ఉంది. ఇల్లందు నియోజకవర్గంలో అదే ఉంది. కొత్తగూడెం సంబంధించిన నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా పొంగి పొర్లుతుండటంతో ఓవరాల్గా దాదాపుగా 56 గ్రామాలకు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో స్థానికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఇక్కడ స్థానికులు కొందరు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది ఇక్కడ, ఎప్పటి నుంచి వాగులు పొంగుతున్నాయి, ఎట్లుంది ఇక్కడ రాకపోక? రాతటాల నుంచి పొంగుతున్నాయండి. పావేతి ఘాట్ల బాగా ఇబ్బంది అవుతుంది. 10-15 గ్రామాలు ఇంతే. 40-50 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా కూడా ఇక్కడ పట్టించుకోవట్లా దీన్ని. ఇప్పటికైనా ఇది వాగు అంటున్నారు కానీ ఇది పెద్ద ఏరు. ఈ ఏరు ద్వారా, అంజనాపురం ఏరు ద్వారా వైరా రిజర్వాయర్ దానికి పోవాలా నీరు. అయితే మొత్తం ఒక 15 గ్రామాలు మాత్రానికి మరీ ఇబ్బంది ఉంది. ఇటు ఏనుకూరు పోవాలంటే అక్కడ ఆ ఏరు, ఇక్కడ ఈ ఏరు, అంజనాపురం ఏరు, ఈ ఏరు, 2 ఏర్లు ఏకమైపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ మీడియా ద్వారా అయినా సరే ముఖ్యమంత్రి గారు తెలుసుకొనైనా ఇది బ్రిడ్జి కట్టివని మేము బాగా కోరుతున్నామండి. ప్రజలు నెల నుంచి ఇబ్బంది పడుతున్నారు. 40 సంవత్సరాలు చిల్లర అయిందండి. ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతమంది ఎమ్మెల్యే గారు మారినా కూడా ఈ ఏరును మాత్రానికి ఎవరు బాగు చేసిన పాపానే బాల. మాది కొండజర్ల పిహెచ్సి సార్. ఇలా చిన్నపిల్లలకి, గర్భిణులకి వ్యాక్సిన్ ఉంటుంది. మేము కొండజర్ల నుంచి వ్యాక్సిన్ తీసుకొని ఇక్కడ వచ్చినాం సార్. పోవైతే కాక ఇక్కడ ఆగిపోయినాం. ఉప్పలచలకి వెళ్ళాలి. అంటే ఓవరాల్ స్థానికులు చెప్తున్నారు, అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ సమస్య ఉంది. ఇక్కడ దాదాపుగా ఎప్పుడు వర్షాకాలంలో ఈ వాగులు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు అనేవి స్తంభిస్తాయి. దీంతో ఎమర్జెన్సీ అత్యవసర అవసరాల నిమిత్తం వెళ్ళేవారు కూడా సంబంధించి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి సంబంధించి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం అక్కడ చూడొచ్చు, జేసీబీ సహాయంతో కూడా మొత్తం వరద ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించే ప్రయత్నాలకు సంబంధించి చేస్తున్నారు. అన్ని కాల్వోడ్లు, అన్ని మొత్తం చెక్ డ్యాముల దగ్గర కూడా ఇప్పటికే అక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేసి భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరిని కూడా ఈ వాగులు సంబంధించి దాటనీయకుండా కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దాదాపుగా మున్నేరు సంబంధించి ఆకేరు వాగులు కూడా అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ కంట్రోల్ రూమ్లను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఆ ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి అక్కడ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అన్ని విధాల జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా వరదలపై ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో మాట్లాడుతూ దానికి సంబంధించిన సహాయక చర్యలకు సంబంధించి చేస్తూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలకు అప్డేట్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.